Good afternoon, sir. Good afternoon, Jagdish. Sir, చెప్పమ్మా. sir, 4 assignments రాశాను సార్. ఒక అసైన్మెంట్ కి 2 క్వశ్చన్స్ లేవు సార్. నేను పెడతాను మాట్లాడుతున్నాను. ఏ క్వశ్చన్స్ రాశారు చెప్పమ్మా. సార్ ఫస్ట్ 6 క్వశ్చన్స్ సెండ్ చేశారు కదండి సార్. అసైన్మెంట్ ఇప్పుడు నీ దగ్గర ఉందా? ఎస్ సార్, ఉంది సార్. ఉంటే ఆ క్వశ్చన్స్ చదవమ్మా. ఏదైతే రాశారు చదువు. ఓకే సార్. ఆ క్వశ్చన్స్ మాత్రం చదువు. ఏదైతే రాశారు చదువు. సార్ ఫస్ట్ అసైన్మెంట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సార్, డిఫైన్ ద టర్మ్ కాంట్రాక్ట్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సార్. ఓకే. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చి నేను సార్ చెప్తాను. డిఫైన్ ఆఫర్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ సార్. yes next. తర్వాత సెకండ్ అసైన్మెంట్ కి వచ్చి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ యాక్సెప్టెన్స్ టు అన్ ఆఫర్. డిస్కస్ ద లీగల్ రూల్స్ ఫర్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ సార్. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చి నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్. ది యాక్సెప్టెన్స్ చదువుతాను. సెకండ్ క్వశ్చన్ చదువు. ఎక్స్ప్లెయిన్ ఫుల్లీ ద డిట్రాయిన్ ఆఫ్ కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ ఎక్స్ప్లెయిన్ సార్. మళ్ళీ థర్డ్ వచ్చి మళ్ళీ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ లేవు సార్. రైట్. ఏ క్వశ్చన్ లేదంటే సార్ చెప్తాను. సగమే ఉంది సార్ ఆ క్వశ్చన్ కూడా. ఇక్కడ 3 అసైన్మెంట్స్ అయిపోయింది. లేదు సార్, 4 రాసేసినాను సార్. మధ్యలో 2 వదిలేసినాను సార్. 2 అసైన్మెంట్స్ అయింది ఇక్కడికి. రైట్. ఇప్పటికి 2 అయింది సార్. మళ్ళీ మధ్యలో 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ వదిలేసినాను సార్. వదిలే పర్వాలేదు. నెక్స్ట్. మళ్ళీ వచ్చి ఉండండి సార్ చెప్తాను.
మళ్ళీ వచ్చి డిఫైన్ బెయిల్మెంట్, వాట్ ఆర్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ అండ్ బెయిలీస్ సార్. రైట్. మరి వచ్చి ఉన్నాను సార్. Define contract of indemnity and contract of guarantee. Distinguish between contract of indemnity and contract of guarantee, sir. Very good. తర్వాత వచ్చి what are the objectives of the Consumer Protection Act 1986, sir. తర్వాత what is the jurisdiction of the various farmers commissions for the purpose of the Consumer Protection Act 1986, sir. Right. ఇప్పటికి 4 అయిపోయింది. 4 అసైన్మెంట్స్ అయిపోయింది. అవును సార్. ఇంకా మధ్యలో 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ లేదు సార్. ఫస్ట్ సెండ్ చేసిన దాంట్లో మీకు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ కావాలి, ఫ్రీ కన్సెంట్ ఒకటి కావాలి సార్. ఒక క్వశ్చన్ సగం ఉంది సార్, అది 5th క్వశ్చన్ ఉండండి సార్ చెప్తాను. ఆ క్వశ్చన్ ఏంటో. ఫ్రీ కన్సెంట్ ఉంటుంది. సార్ ఫస్ట్ టు 6 క్వశ్చన్స్ పెడితే బాగుంటుంది సార్ వాట్సాప్లో ఒకసారి. మీకు ఏం మీడియంలో కావాలి గైజ్ ఇది? సార్ ఫస్ట్ టు 6 క్వశ్చన్స్ కావాలి సార్. నా దగ్గర లేదు సార్, అది స్టార్టింగ్. అదే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా నీకు కావాల్సింది? ఇంగ్లీష్ మీడియం సార్. ఇంగ్లీష్ మీడియం. ఓకే సార్. చెప్పమ్మా. 5th క్వశ్చన్ చెప్తాను చూడండి సార్. ఎక్స్ప్లెయిన్ వెన్ ఏ కన్సెంట్ ఈస్ నాట్ సెట్ టు బి ఫ్రీ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సచ్ కన్సెంట్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ సార్. అదే మా ఫ్రీ కన్సెంట్ అనేది వస్తుంది అంతా. ఆ క్వశ్చన్ తర్వాత దాని నెక్స్ట్ క్వశ్చన్ లేదు సార్. కాంట్రాక్ట్ అంటే డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ 5 మినిట్స్ పెట్టేస్తున్నారా సార్? ఏమ్మా 5 మినిట్స్ పెట్టేస్తున్నారా సార్? కొద్దిగా ఉంది మా ఇంకా ఏదో కొన్ని కావాలి. మన సిలబస్ చూసి ప్రిపేర్ కావాలి. సో చెప్పాలా మీరే చెప్పాలి. అందుకే అమ్మా ఇప్పుడు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ పెడతాను సార్. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడు. అదేమ్మా ఫస్ట్ యూనిట్ వచ్చి డిఫైన్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. మైనర్ కాంట్రాక్ట్. అవును మీకు మైనర్ కాంట్రాక్ట్ లేదమ్మా? రూల్స్ తెలుగులో లేదమ్మా? నో సార్. అది చెప్తారు, అది రాసుకోమా. ఫస్ట్ మైనర్ కాంట్రాక్ట్ ఉంటేనో మీకు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ విమోచనం, అది రెండు ఒక అసైన్మెంట్ రాసేమో. ఇప్పుడు పెడతాను, ఇప్పుడే పెడుతున్నా. టెక్స్ట్ బుక్ దొరుకుతుంది సార్? అది దొరుకుతుందమ్మా. అంటే మన సిలబస్ ప్రకారం మనం చూసుకోవాలి సార్. టెక్స్ట్ బుక్ అయితే దొరుకుతుందమ్మా. టెక్స్ట్ బుక్ అంటే మన సిలబస్ ప్రకారం ఉండదు, కానీ మన సిలబస్ ప్రకారం చూసుకోవాలి మనం. టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లో మన సిలబస్ ప్రకారం మనం చదువుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనకు మైనర్ ఇది బిజినెస్ లా అండ్ కమర్షియల్ లా, కంపెనీ లా రెండు కలిసి ఉండేది. ఇప్పుడు మనకు వచ్చి అప్పుడు ఇయర్లీ సిస్టమ్ కాబట్టి సిలబస్ ఎక్కువగా ఉంటాయి. దాని ప్రకారం బుక్స్ ఉన్నాయి. మీకు లైబ్రరీలో పోయి చూస్తే సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంత ఎక్కువ ఉంటుందంటే అప్పుడు ఇయర్లీ సిస్టమ్, సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ ఉండేది కాబట్టి అప్పుడు సిలబస్ కూడా ఎక్కువ ఉండేది. దాని ప్రకారం మనం టెక్స్ట్ బుక్స్ తెప్పించాము అప్పుడు. ఇప్పుడు సెమిస్టర్ కాబట్టి సెమిస్టర్లో మనకు సిలబస్ తక్కువ ఉంటుంది. అంటే 2 సెమిస్టర్స్ ఉంటుంది కాబట్టి పర్ ఇయర్కి సిలబస్ నుంచి తగ్గించుంటాం. కాబట్టి టెక్స్ట్ బుక్ తీసుకుని మన సిలబస్ ప్రకారం మీరు చదువుకోవాలి. మన సిలబస్ ఏ చాప్టర్లో ఉంది, ఎంత ఉందో అంతే చదువుకోవాలి. మీరు టెక్స్ట్ బుక్ ఎత్తుకొని చూస్తే టెక్స్ట్ బుక్ పెద్దదిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది సిలబస్. అది మీరు చూసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ చూడండి, టెక్స్ట్ బుక్లో కూడా ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి, మనం చదువుకోవచ్చు. ఇంకా 6th కూడా ఇంకోటి కూడా డిశ్చార్జ్ కాంట్రాక్ట్ విమోచన ఒకటి. అదేమో మీరు టెక్స్ట్ బుక్ కానీ
చూస్తే ఓల్డ్ అంటే మనకు సెమిస్టర్ సిస్టమ్ వచ్చినా టెక్స్ట్ బుక్స్ అయితే సెమిస్టర్ వైజ్ ఉంటుంది. దట్టు మనది అటానమస్ కాలేజ్ కాబట్టి సిలబస్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. నేను మీకు చెప్పాను, మీరు ఫస్ట్లో నోట్స్లో రాసుకున్నారు చూడండి, ఫస్ట్ పేజీలో సిలబస్. ఆ సిలబస్ అంతా కవర్ అవుతుందా చూసుకోవాలి. ఓకే సార్. అది చదివితే ఇంకా సబ్జెక్ట్ మనం నేర్చుకోవచ్చు. మీకు లీజర్ టైం ఉన్నప్పుడు మీకు లైబ్రరీలో కానీ ఎక్కడైనా బుక్ దొరికితే చూడండి. బట్ అది మనకు సిలబస్ కూడా మీరు చూసుకోవాలి. అందుకే నేను సిలబస్ చెప్పింది, మీరు ప్రతి ఒక్కరు సిలబస్ రాసుకోండి నోట్బుక్లో. ఆ సిలబస్ ప్రకారం చూసుకోవాలి. ఉంది కదా మన దగ్గర సిలబస్ ఉంది కదా. ఉంది సార్, దానికి ఆన్సర్స్ లేదు కదా సార్. అదే దానికి దేనికి లేదు చూడాలా. ఆ సిలబస్ ప్రకారం పెట్టుకోండి. మీకు నోట్బుక్ పక్కన పెట్టుకోండి. మనం ఇచ్చిన మెటీరియల్ ఏ యూనిట్కి లేదు ఏ టాపిక్ లేదు అని చూడాలా. అలా వెరిఫై చేయండి. ఇప్పుడు మీకు శిరీష అడిగింది, తెలుగులో 2 క్వశ్చన్స్ పెడతామ్మా. ఒకటేమంటే మైనర్ కాంట్రాక్ట్స్, అంటే మైనర్తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్లు చెల్లుతాయా, లేదా మైనర్కి సంబంధించినటువంటి మైనర్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి న్యాయ నియమాలు ఏమిటి అనేది ఒక క్వశ్చన్. అది మనకు పార్టీల అర్హతలో వస్తుంది. పార్టీల అర్హతలో కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్, కెపాసిటీ ఆఫ్ ద పార్టీల కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్లో వస్తుంది మైనర్ కాంట్రాక్ట్స్ అనేది. ప్లస్ నెక్స్ట్ వచ్చి మైనస్ కాంట్రాక్ట్ విమోచనం, ఆ 2 పెడతారు. ఇప్పుడు దాన్ని ఒక అసైన్మెంట్గా రాసేయండి. తెలుగులో గయాజుద్దీన్ అడిగాడు ఇంగ్లీష్లో, అది మళ్ళీ నేను తీసి పెడతాను. మా గయాజుద్దీన్ అది నీకు ఫస్ట్ 6 క్వశ్చన్స్ కావాలన్నావు, దాన్ని నేను పెడతాను. ఇంతకుముందు ఒకసారి పెట్టాను చూడండి, 4 క్వశ్చన్స్ నేను పెట్టాను ఫస్ట్లో. దాంట్లో మైనర్ కాంట్రాక్ట్ అది లేదు సార్. ఆ మైనర్ కాంట్రాక్ట్స్ మళ్ళీ ఇప్పుడు పెడతాను. మైనర్ కాంట్రాక్ట్స్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, అవి మళ్ళీ ఇప్పుడు పెడతాను నేను. మైనర్ కాంట్రాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ మళ్ళీ పెడతాను. 2 క్వశ్చన్స్ పెట్టండి సార్ ఇంగ్లీష్ లో కూడా. పెడతాను, మళ్ళీ కూడా ఆ 2 ఇస్తాను. మైనర్ కాంట్రాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, అవి 2 ఇంపార్టెంట్, చదువుకోవాలి. సెకండ్ యూనిట్ మాకు పెట్టినారా సార్? పెట్టా కదమ్మా, ఎన్నిసార్లు. ఆఫ్టర్ యాక్సెప్టెన్సీ అండ్ కన్సిడరేషన్ లేదా ఒకసారి వెరిఫై చేయి, మన వాట్సాప్ గ్రూప్లోనే చూడు. సార్ మాకు పెట్టింది చెప్తాను చూడండి సార్. ఉన్నాను సార్. ఇప్పుడు ఏదో వచ్చింది చూడు, ఇప్పుడు క్వశ్చన్ వచ్చిందా చూడు. మాకేమేమి చెప్పండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది చూడమ్మా, ఏదో వచ్చింది చూడు ఆన్సర్స్ దానికి. ఏ క్వశ్చన్కి వచ్చింది చూడు. శిరీష సార్ వచ్చింది చూడు, తెలుగులో ఒక క్వశ్చన్ వచ్చింది చూడు. ఆన్సర్ ఒక క్వశ్చన్ పంపించాను చూడు, ఏదో వచ్చింది మైనర్ కాంట్రాక్ట్. సార్ నాకు తెలుగు కాదు సార్, ఇంగ్లీష్లో కావాలనా? ఫస్ట్ తెలుగులో పంపిస్తున్నాను, మళ్ళీ ఇంగ్లీష్లో పంపిస్తాను. అది మాకు కాంట్రాక్ట్ నియమాలు పెట్టచ్చు, మైనర్ నియమాలు పెట్టిండారు సార్. మైనర్ కాంట్రాక్ట్స్ ఉండేది ఒకటే, ఏదైనా ఆన్సర్ ఒకటే అమ్మా. మైనర్ కాంట్రాక్ట్స్ ఒక నియమాలన్నా అదే, ఆ 2 ఒకటేనా సార్? అన్ని ఒకటే. మా పార్టీల అర్హత అన్న ఒకటే, అన్ని మనకి మైనర్ కాంట్రాక్ట్స్ అంటేనే పూర్తిగా అది ఒకటే, అది ఆన్సర్. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ అదే, మైనర్ కాంట్రాక్ట్స్ సంబంధించి. అందుకనే అట్లా తయారు చేసినాం. సార్ ఇప్పుడు మాకేమంటే అసైన్మెంట్ చెప్తున్నారు కదా సార్, అది 2 క్వశ్చన్ చెప్పేయండి సార్ యూనిట్ కి. అట్లే మా చెప్పింది. ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అయినా 2 క్వశ్చన్స్ రాయండి. ఎనీ 2 క్వశ్చన్స్ యూ కెన్ రైట్ ఫర్ 1 అసైన్మెంట్. అంటే పర్టికులర్ గా క్వశ్చన్ పేరు చెప్పేయండి సార్. ఇక్కడ వేరే వేరే ఏదో ఉంది సార్, అందుకని. ఇప్పుడు ఫస్ట్ అసైన్మెంట్ చూడమ్మా చెప్తాను.
ఫస్ట్ అసైన్మెంట్ కి డిఫైన్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఒకవేళ రాసేసిన వాళ్ళు రాసేయండి, రాయని వాళ్ళు రాసుకొని చెప్తాను. ఫస్ట్ అసైన్మెంట్ వచ్చి డిఫైన్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ఆఫర్. What are the legal rules regarding valid offer? Define offer. What are the legal rules regarding valid offer? ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఆర్ డిఫైన్ ఆఫర్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. ఎలాగైనా అడగచ్చు. మన ఇంటికి ఒకటే క్వశ్చన్. రాసుకున్నారా ఫస్ట్ 2 క్వశ్చన్స్? ఫస్ట్ అసైన్మెంట్ కి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ డిఫైన్ ఆఫర్, వాట్ ఆర్ ద లీగల్ రూల్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ ఆఫర్. ఇది సెకండ్ క్వశ్చన్. దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ అసైన్మెంట్. నెక్స్ట్ సెకండ్ అసైన్మెంట్ కి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యాక్సెప్టెన్సీ టు అన్ ఆఫర్. డిస్కస్ ద లీగల్ రూల్స్ ఫర్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. సార్ మెల్లగా చెప్పండి సార్. చూడమ్మా, సెకండ్ అసైన్మెంట్ కి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యాక్సెప్టెన్సీ టు అన్ ఆఫర్. వాట్ ఈస్ యాక్సెప్టెన్సీ టు అన్ ఆఫర్. Question mark. Discuss the legal rules for valid acceptancy. What is acceptancy to an offer? Discuss the legal rules for valid acceptancy. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ అసైన్మెంట్ కి సెకండ్ క్వశ్చన్, explain fully the doctrine of consideration. Explain fully, fully, fully the doctrine, doctrine. Explain fully the doctrine of consideration. Or no consideration, no contract. Inverted commas లో no consideration, no contract. Explain. సెకండ్ అసైన్మెంట్ కి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫుల్లీ ద డాక్ట్రైన్ ఆఫ్ కన్సిడరేషన్. ఆర్ అంటే క్వశ్చన్ 2 విధాలుగా అడగచ్చు అనమాట. అందుకని ఆర్ నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. ఎక్స్ప్లెయిన్. ఇది ఫస్ట్ 2 అసైన్మెంట్స్ కి. నెక్స్ట్ థర్డ్ అసైన్మెంట్ కి మూడవ అసైన్మెంట్ కి క్వశ్చన్ వచ్చి డిస్కస్ ద ప్రొవిజన్స్. థర్డ్ అసైన్మెంట్ ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ the provisions of law. Discuss the provisions of law relating to contract. Discuss the provision of law discuss the provision of law relating to contract by minors.
Discuss the provision of law relating to contract by minors. ఇది థర్డ్ అసైన్మెంట్కి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ అసైన్మెంట్ సెకండ్ క్వశ్చన్. What are the various methods? What are the various methods? ఏంటి సార్? వాట్ ఆర్ ద Various. VARIOUS. What are the various methods? చెప్పండి సార్. What are the various methods of discharge? What are the various methods of discharge a contract? A contract. Or same question ఇంకొక విధంగా కూడా వచ్చు. State state the various ways. State the various ways. WAYS. State the various ways in which a contract may discharge. ఈ రెండు క్వశ్చన్స్ సార్ చెప్పమ్మా. స్టేట్ ద అవి 2 క్వశ్చన్స్ లేవు సార్, మళ్ళీ అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ లేదంటారు మీరు. ఎస్, నేను పెడతాను. ఇప్పుడు పెడతాను. కొంతసేపులో రాసుకోండి. ఈ క్వశ్చన్స్ రాసుకోండి, మనం చెప్తాను. ఇది థర్డ్ అసైన్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ అసైన్మెంట్. చెప్పేసినారు కదా సార్, 4th 5th. ఫోర్త్ ఫిఫ్త్ చెప్పేసాం కదా. డెలివెంట్ కాంట్రాక్ట్స్ ఒకటి, ఇంటర్మీడియట్ గ్యారంటీ కాంట్రాక్ట్స్ ఒకటి, అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ నెక్స్ట్ అసైన్మెంట్. చెప్పేసినారు సార్ 4th 5th. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకటి, మైనర్ కాంట్రాక్ట్ ఇది ఓకే సార్, థ్యాంక్ యూ. 7th ఒకటి, ఇక్కడ మైనర్ కాంట్రాక్ట్ 6th అనుకుంటుంది. అదే 6th 12th 7th తీసుకుంటాం. ఇంగ్లీష్ మీడియంలో కూడా థర్డ్ అసైన్మెంట్కి సంబంధించి మైనర్ కాంట్రాక్ట్స్ ఒకటి, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకటి. వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అదొకటి. వాట్ ఆర్ ద లీగల్ రూల్స్ రిగార్డింగ్ ఏ మైనర్ కాంట్రాక్ట్స్, దీన్ని కూడా ఇప్పుడే పెడుతున్నాను. నీట్గా నిదానంగా చూసి మీరు ఆ అసైన్మెంట్స్ రాసేయండి. 5 అసైన్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి ఆడికి. అది ఒక పని అయిపోతుంది మీకు కూడా. ఎందుకంటే ఎగ్జామ్స్ ఇట్ మే బి నెక్స్ట్ మంత్ జూలైలో ఉండొచ్చు. అందువల్ల అసైన్మెంట్స్ ఫస్ట్ రాసేయండి. సెమినార్స్ కంప్లీట్ అయిపోవాలా, అప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేదానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రిఓపెన్ అయిన వెంటనే మీకు ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ తర్వాత సెమెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ ఇమీడియట్గా జరిగిపోతాయి. ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోతాయి. అందువల్ల బాగా ప్రిపేర్ కండి. థియరీ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ థియరీ పేపర్ మంది కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రైజ్ యువర్ డౌట్, ఐ విల్ క్లారిఫై. ఎందుకంటే థియరీ కాబట్టి ఇప్పుడు మొత్తము థియరీనేమ్మా. మనకు బిజినెస్లో మొత్తము కూడా థియరీనే. ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. 25 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది, అది కూడా థియరీ. ప్లస్ సెమెంట్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కూడా 75 మార్క్స్ కూడా అన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది. మళ్ళీ మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇంతకుముందు రాసాం కదా. అన్నీ కూడా థియరీ పేపర్స్, థియరీ క్వశ్చన్సే ఉంటాయి. ప్రాబ్లమాటిక్ ఏమి ఉండదు మనకి ఈ సబ్జెక్ట్లో. 2 మార్క్స్ 3 మార్క్స్ సార్ అడిగేది? 3 మార్క్స్ కదమ్మా. 3 మార్క్స్ వచ్చి 15 మార్క్స్. ఇంకా ఇది 12 into 5 60 మార్క్స్. టోటల్ 75 మార్క్స్ ఇంటర్నల్. 12 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, అంటే 12 into 5 60 మార్క్స్ అవుతుంది. 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం 5 రాయాలి. 3 into 5 15 అవుతుంది, కాబట్టి 75. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్ 25 మార్క్స్.
అంటే 15 మార్క్స్ వచ్చి 15 మార్కులు మనకు ఇంటర్నల్ ఎగ్జామ్ ద్వారా వస్తుంది. అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ పెడతాం కదా, దాంట్లో 15 మార్క్స్ తీసుకుంటారు. అసైన్మెంట్ 5 మార్క్స్, సెమినార్ 5 మార్క్స్, 25 మార్క్స్ ఇంటర్నల్, 75 మార్క్స్ ఎక్స్టర్నల్. ఇది మనకు ఉండేటువంటిది. ఇంకేమో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ 5 సెమినార్స్ చెప్పాలా సార్? 5 సెమినార్స్ చెప్తేనే 5 మార్క్స్. 5 సెమినార్స్ చెప్పాలి. ఆ పేపర్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. C1 C2 ఎస్. ఇంకేమ్మా డౌట్స్ ఏమైనా చెప్పండి. సార్ మిడ్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ పెడతారా ఆన్లైన్ పెడతారా సార్? మిడ్ ఎగ్జామ్ ఒకటైతే తప్పనిసరిగా ఆఫ్లైనే ఉంటుంది. ఇంకొకటి డౌట్గా ఉందమ్మా, ఆఫ్లైన్ ఆన్లైన్ అని. ఆన్లైన్ ఉంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆఫ్లైన్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆఫ్లైన్ అయితే మొత్తం 75 మార్క్స్ ఉంటుంది. ఆఫ్లైన్ అయితే 75 మార్క్స్ ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా మొత్తం సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి మొత్తం సబ్జెక్ట్లో సిలబస్లో 75 మార్క్స్ ఇస్తాం. సార్ 15 మార్కులే కదా అంటే 75 మార్క్స్ మీకు ఎన్ని వస్తాయో దాన్ని 15 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్కి 60 మార్క్స్ వచ్చింది అనుకోండి, మీకు అది 15కి ఎంత అని అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందువల్ల ఎగ్జామ్ అయితే మీకు జస్ట్ లైక్ యాజ్ ఏ మనం ఇంతకుముందు పెడతాం చూడండి, మెయిన్ ఎగ్జామ్ ముందు అలా ఉంటుంది. టోటల్గా 75 మార్క్స్ ఉంటుంది. ప్రీ ఫైనల్ లాగా మీకు మా పేరుకు ఇంటర్నల్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామే కానీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా ఉంటుంది. టోటల్ 3 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల్సి ఉంటుంది. 12 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల్సి ఉంటుంది. టోటల్ సిలబస్లో ఎగ్జామ్ ఉంటుంది మిడ్ ఎగ్జామ్. ఆఫ్లైన్ అయితే మొత్తం అలాగే ఉంటుంది. ఇంకా డిసైడ్ కాలేదు కానీ మనకు 30వ తేదీ గవర్నమెంట్ చెప్తుంది మా ఎలా ఉంటుంది అని, ఎప్పటి నుంచి కాలేజెస్ ఏమైనటువంటి 30th చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ 30th వరకు ఉంది కాబట్టి 30th డిసైడ్ చేస్తారు ఫస్ట్ నుంచి ఎలా ఉండాలి, కాలేజెస్ ఎప్పటి నుంచి అని. కాబట్టి ఆ గవర్నమెంట్ చెప్పిన తర్వాత మన కాలేజ్ డిసైడ్ చేస్తుంది, డిసిషన్ తీసుకుంటుంది. ఐ థింక్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు, మా జూలై ఫస్ట్ వీక్. మనకు డిగ్రీ వాళ్ళకి మీకు డే బై డే క్లాస్ వర్క్ ఉందన్నా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. కాలేజీకి మీరు వచ్చిన వెంటనే మిడ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఎస్పెషలీ బిజినెస్ లా అయితే 75 మార్క్స్ రాయాలి. యువర్ మిడ్ ఎగ్జామ్ ఇస్ ఆన్ 75 మార్క్స్ ఉంటుంది. సార్ 15 మార్క్సే కదా మేము చదువుకున్నాం అనేది కాదు. మీకు 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. బిజినెస్ లాలో 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ బిజినెస్ లానే పెడతాం. ఎందుకు అంటే ప్రాబ్లమేటిక్ పేపర్స్ తర్వాత పెడతారమ్మా. ఒకవేళ ఏదైనా 1 or 2 డౌట్స్ ఉంటే మీకు ప్రాబ్లమేటిక్ పేపర్స్లో దాన్ని క్లారిఫై చేసుకోవడానికి టైం ఇస్తారు, 1 or 2 days. బట్ థియరీ పేపర్ కాబట్టి మనకి ఏమి డౌట్స్ ఉన్నా మీరు ఆన్లైన్లోనే అడిగితే ఇప్పుడే నేను చెప్తాను, అలా క్లారిఫై చేసుకోవచ్చు థియరీ అయితే. అందువల్ల థియరీ పేపర్ ఫస్ట్ ఉంటుంది ఎగ్జామ్. కాలేజ్ తెరిచిన వెంటనే ఆఫ్లైన్లో మన ఎగ్జామ్ ఉంటుంది. 75 మార్క్స్ ఉంటుంది, జస్ట్ లైక్ యాజ్ ఎ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్. కాబట్టి అందరూ కూడా బిజినెస్లా తరోగా ఉండండి. సార్ మీరు చెప్పలేదే ఇంకా, ఇప్పుడు కాలేజ్ ఇప్పుడే రీఓపెన్ చేశారనేది కాదు. మీకు ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద సిలబస్ ఆల్సో కంప్లీటెడ్. If you have any doubt about our syllabus, I will explain. I will revision to that chapter. I will revision that unit. మీకు ఏది కావాల్సిన ఇప్పుడు ఈరోజు కానీ రేపు కానీ నెక్స్ట్ మనకి ఎలాగో డైలీ క్లాస్ జరుగుతున్నాయి కాబట్టి డైలీ 1 hour ఉంది మన క్లాస్ వర్క్. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ డౌట్. ఐ విల్ క్లారిఫై ఆర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. నో ప్రాబ్లం. మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడానికి నేను రెడీ. బట్ డౌట్ అని కాలేజ్ తెచ్చినాక మీరు నా సజెషన్ కూడా ఏమంటే ఫస్ట్ థియరీ పేపర్ మీరు క్లారిఫై చేసుకుంటే ప్రాబ్లమేటిక్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ మీరు రివోపెన్ అయిన తర్వాత అకౌంట్స్ ఒకసారి చూసుకోవచ్చు. డౌట్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టైంలో మీరు అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తే డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. బట్ థియరీ పేపర్కు ఇప్పుడే క్లారిఫై చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా?
మీరు సెమినార్స్ కూడా ఇప్పుడు ఇవ్వడమే బెటర్, అప్పుడు ఇవ్వడానికంటే కూడా. మీరు సెమినార్ ఇవ్వకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ కాబట్టి, ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ కాబట్టి మనం ఏమి చేయలేం. మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ మోడల్ పేపర్ పెట్టండి సార్ ఒకసారి. మోడల్ క్వశ్చన్ పేపర్. ఎస్ సార్. ఓకే మరి నెక్స్ట్ క్లాస్లో పెడతాను మా నేను. నా దగ్గర ఉంటుంది మోడల్ క్వశ్చన్ పేపర్, నేను పెడతాను. దీనివల్ల సెకండ్ బికమ్ CA1 CA2 తెచ్చాను. సెకండ్ బికమ్ CA1 జనరల్ పెట్టే ఏమండి ఇంగ్లీష్ CA1 CA1 అంతే. ఇప్పుడు ఒకసారి చూసుకోమ్మా. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ వచ్చాయి తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫస్ట్ అసైన్మెంట్ రాయడానికి ఈ 2 క్వశ్చన్స్ లేదన్నారు కదా కొంతమంది, అవి 2 కూడా పెట్టాము. ఇప్పుడు ఒకసారి చూసుకోండి. ఏదైనా లేదు అంటే మళ్ళీ మనం చూద్దాం. ఏదైనా మీకు లేకపోతే పేజెస్ ఏదైనా మిస్ అయింటే కూడా నెక్స్ట్ క్లాస్ నేను పెడతాను. పేజ్ నెంబర్స్ కూడా చూసుకోండి, కంటిన్యూషన్ చూసుకోండి. అసైన్మెంట్ నోట్బుక్ పెట్టేస్తాం సార్. అవును, అసైన్మెంట్ కంపల్సరీ నోట్బుక్లోనే రాయాలి. అసైన్మెంట్ పేపర్స్లో కాదు, నేను చెప్పాను కదా నోట్బుక్లోనే రాయండి. చిన్న నోట్బుక్ ఒక 50 పేజెస్ 100 పేజెస్ తీసుకోండి. అది కూడా లాంగ్ సైజ్ నోట్బుక్కే తీసుకోండి. అంటే యూనిఫామ్ ఉంటే బాగుంటుంది. మనం సబ్మిట్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ సెక్షన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసినాం అనుకోండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి పేపర్ ఉంటే ఆక్వర్డ్గా ఉంటుంది చూడడానికి. ఏ క్లాస్ అంటే ఇది అంటారు. కాబట్టి ఏమ్మా నోట్బుక్ లేదండి సార్ ఇక్కడ మా ఊర్లో. టౌన్కి ఎవరో ఒకరు వస్తుంటారు చూడమ్మా, వాళ్ళ దగ్గర తెప్పించుకో. మనకు టౌన్కి ఎవరు రారా. 100 పేజెస్ నోట్బుక్ అనేటువంటిది ఎక్కడో ఇక్కడ దొరుకుతుంది చూడమ్మా. టౌన్లో ఉంటుంది కదా, టౌన్లో తీసుకోండి. బుక్ స్టాల్ మూసేస్తున్నారు సార్ వచ్చే లోపల. ఏమైనా మధ్యాహ్నం వరకు బుక్ స్టాల్ తెరిచి ఉంటారు. నేను పోయే లోపల మూసేస్తారు సార్. నువ్వు పోయేలోపు మూస్తే ఏం చేయాలమ్మా? ఎవరినో ముందు పోతారు కదా, వాళ్ళు చెప్తే కూడా ఒక బుక్ తెచ్చేస్తారు. శిరీష మీ ఊర్లో ఉందా? మా ఊర్లో లేదు. బస్ స్టాండ్ మార్కెట్ ఉంది, దాంట్లో అట్లా తెప్పించుకోండి. మా ఇబ్బంది ఉన్నది కానీ ఎవరో ఒకటి వస్తారు, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే సరిపోతుంది. సార్ మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని చదువుకోవాలా సార్? అన్ని మా ఇప్పుడు చెప్పిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. మాక్సిమం 15 క్వశ్చన్స్ కూడా చదువుకోకపోతే ఎట్లా? 15 క్వశ్చన్సే చెప్తాను నేను మాక్సిమం. ఇప్పుడు మీకు చెప్పుండేది 10. అన్ని చెప్పుండేవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని ఒక్కటి కూడా వదలకుండా చదువుకోవాలి. సార్ మా కాలేజ్ ఎప్పుడు సార్ ఓపెన్ అవుతుంది? 30 అయితే తెలుస్తుందమ్మా. 1వ తేదీ చెప్తారు. జూలై 1వ తేదీ చెప్తారు మీకు ఎప్పుడు ఉండొచ్చు అనేది. గవర్నమెంట్ చెప్తేనే చెప్పాలి. అది మన కాలేజ్ లెవెల్లో తీసుకున్న డెసిషన్ కాదు, గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. స్టేట్ లెవెల్లో చెప్తారు అది. మీరు కాలేజ్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ముందు ప్రిపేర్ కండి, చదువుకోండి ఇప్పుడు ఇంటి దగ్గర. ఏం నితిన్ చెప్పు. గ్రూప్ పోస్ట్ చేసిన ఇది క్వశ్చన్ ఆన్సర్స్ సార్, అవి యూనిట్ గా PDF చేసి పెట్టమన్నాను సార్. అవును సార్, అప్పుడుతో బాగుంది. PDF చేసా? ఎస్ సార్, యూనిట్ వైజ్ గా PDF చేసి పెట్టాను సార్. PDF లో మార్చి పెట్టాలన్నదే సార్. అంటే యూనిట్ వరకు పెట్టేయమనండి సార్ PDF లా. ఇప్పుడు పెడితే అట్లా చూసుకోవడం కాలదా? అంటే ఎక్కువ గ్రూప్ లో యాడ్ ఉంటాయి సార్ ఫోటోస్. అందువల్ల సార్ యూనిట్ వైజ్ గా ఉంటే కొద్దిగా క్లియర్ గా ఉంటుంది సార్ చదువుకునే దానికి.
నాకు అదంతా తెలియదని కదా మీకు చెప్పేది, మీరైతే పెట్టే చూస్తే. సరే సార్ సాయికి చెప్పండి సార్. ఆ? PDF. సాయి చెప్పండి సార్. సాయికా? సరే. అదే యూనిట్ వైజ్ గా ఫస్ట్ యూనిట్ ఒక పీడిఎఫ్, సెకండ్ యూనిట్ ఒక పీడిఎఫ్ పట్టబడింది సార్. సార్ లేకపోతే భారత్ స్కానర్ లో ఉంది చూడండి సార్, అట్లే పట్టి పెట్టేయండి. నేను ఎట్లమ్మా? భరత్ స్కానర్ అనే యాప్ లో ఉంది చూడండి సార్. అవును, అవంతా యాప్ చూసేది. సరే ఎట్లా నేను చెప్తాను, సాయికి చెప్తాను, సాయి చెప్తాను. PDF. ఇంతే కదండి సార్ అసైన్మెంట్స్ 5 కదండి సార్. ఏమ్మా? క్వశ్చన్స్ 2 రాసిస్తే అయిపోతుంది సార్, ఇంతే కదండి సార్. ఇంకా అంతే, మనం రాస్తే 5 అసైన్మెంట్స్ అయిపోతుంది నీకు. ఇంకా శిరీష రాసిన 2 క్వశ్చన్సే, ఆ 2 క్వశ్చన్స్ రాసేస్తే అయిపోతుంది శిరీషది అసైన్మెంట్. మిగతా వాళ్ళు రాయాలా? సార్ ఒక అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ సార్. ఒక అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ నితిన్, చెప్పాను కదా ఇప్పుడు ఏ అసైన్మెంట్ ఏ క్వశ్చన్స్ అనేసి. ఓకే సార్. అట్లా ఒక్కొక్క అసైన్మెంట్ 2 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ చెప్పినాం కాబట్టి 10 క్వశ్చన్స్ 5 అసైన్మెంట్స్ అయిపోతుంది. ఫస్ట్ అసైన్మెంట్స్ రాసేయండి, 10 క్వశ్చన్స్ సబ్మిటింగ్స్ బాగా నేర్చుకోండి. రాసేటప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అసలు తప్పుగా రాసుకోవద్దండి. తప్పుగా రాసుకొని తప్పుగా చదువుకున్నాం అట్లే ఉంటుంది. కాబట్టి నీట్గా చూసి స్పెల్లింగ్ మిస్టేక్, అసైన్మెంట్స్ కూడా నీట్గా రాయండి. ఇంటికాడ ఉన్నారు కాబట్టి నిదానంగా రాయండి. కళ్ళు మూసుకొని ఏదో టీవీ చూస్తానో లేకుంటే సెల్ ఫోన్ చూస్తుంటో రాసేయద్దండి. మిస్టేక్స్ లేకుండా రాయండి. ఎందుకంటే ఇది మనమే కాదు, ఎగ్జామినేషన్ సెక్షన్ కూడా వెరిఫై చేస్తారు. అక్కడ చూస్తే మనం బాగా రాయలేదనుకో, మీకు చెడ్డ పేరు, నేను సంతకం పెడతాను కదా, నన్ను కూడా తిట్టుకుంటారు, మళ్ళీ నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నీట్గా రాయండి, తప్పులు లేకుండా రాయండి. ఈరోజు సెమినార్ చేయలేదా? శిరీష ఏమని చెప్తానండి. నీకైతే నువ్వు చెప్పలేదే సుప్రజ? సార్ నేను చెప్పినాను కదా సార్ 2. మూడో చెప్పు. ఆ టైం ఈరోజు వచ్చినాను సార్. సార్ సార్ నేను ఇంకా 3 సెమినార్స్ ఇవ్వాలి. 3 సెమినార్స్ ఒకే రోజు ఇచ్చేస్తాను సార్. ఎప్పుడైనా అట్లేదు. ఒక్కొక్క సెమినార్ ఒక్కొక్క రోజే ఇవ్వాలి. సార్ టైం ఉంటుంది సార్ మాకు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వాలి, అప్పుడు బాగుంటుంది. సార్ ఇచ్చేస్తారంటే మీరే సార్ వద్దు మానేస్తారు, అందుకే నేను ఇంట్రెస్ట్ గా గమ్మున. సరే 3 సెమినార్లు ఇచ్చినా ఒక్క రోజు ఇచ్చేది ఒక సెమినార్ కిందకే వస్తుంది. ఎందుకు సార్ అట్లా 3 క్వశ్చన్? అట్లా లేదు, 3 టాపిక్లు ఇచ్చినాడు ఒక్క రోజు ఒక సెమినార్. నువ్వు ఎంతసేపు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు, 15 నిమిషాలు ఇవ్వు, 1 గంట సేపు ఇచ్చినాడు ఒక సెమినారే. లేకపోతే 4 to 5 ఇస్తాను సార్. 4 to 5 మనోళ్ళు పిల్లలు కూడా ఉండద్దా? ఉంటారు కదా సార్, ఇంకా ఫ్రీగా అయిపోతుంది. ఎవరు ఉండలేదు వాళ్ళ నెట్ ఉండదు, అదంతా కాదులేం, అట్లా కాదులేం సార్. మీరు రండి సార్, చాలు, నేను సెమినార్ ఇస్తాను. అట్లా కాదు, నేనుంటే నేను నేర్చుకోవాలా? నువ్వు ఇచ్చేది చూసి అట్లా కాదమ్మా సుప్రజ, నువ్వు ఇచ్చేది చూసి ఇంప్రెస్ అయ్యి మిగతా వాళ్ళు కూడా ఓహో మనం కూడా ఇలా ఇవ్వాలి అని తెలుస్తుంది. వాళ్ళు కూడా నువ్వు ఇచ్చేటప్పుడు ఏం డిఫెక్ట్స్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్స్పెషలీ సార్ 4 to 5 దా సార్ నాకు ఫ్రీ, ఇంకా ఫ్రీగా. అప్పుడు కుదరదు. 4 to 5 ఈరోజు 3 to 4 ఇవ్వచ్చు కదా నువ్వు. 3 to 4 అయిపోయింది కదా సార్ టైము. ఇప్పుడు అయిపోయింది. ఇంకా రేపు ఉంది మార్నింగ్ 10 to 11 ఫస్ట్ అవర్ రేపు మందే. నేను బిజీగా ఉంటాను సార్. నీ ఆన్సర్కి నేనేం చెప్పాలమ్మా? నువ్వు బిజీ కాబట్టి నువ్వు ఎప్పుడు లీజర్ కాబట్టి అప్పుడే క్లాస్ పెట్టుకోవడానికి కుదరదు కదా. అంటే నాకు టైం లేదు సార్, పర్మిషన్ ఇవ్వండి సార్, లేకపోతే ఒకే రోజు చెప్పేస్తాను సార్ అన్ని. ఓకే అమ్మా, ఇప్పుడు నీకు మనకు మండే ఉంది, ఇప్పుడు 2 to 3 అప్పుడు నేను ఫ్రైడేదా సార్ ఇస్తాను. సరే అమ్మా, యూ కెన్ గివ్ ద నెక్స్ట్ ఫ్రైడే. చెప్పు చెప్పా సార్. నేను ఇస్తాను సార్ సెమినార్. ఇప్పుడా? టైం లేదు సరే ఇవ్వు, పర్వాలేదు, మనం ఇంకా 15 నిమిషాలు ఉంది, పర్వాలేదు. ఏ టాపిక్ పని ఇస్తావమ్మా? ది కాంపోజిషన్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్ కమిషన్.
The jurisdiction of State Commission of the Consumer Protection Act 1986. Yes, sir. ఓకే ఇచ్చే సరిపోతుంది మన టైం అని చెప్పి సరిపోతుంది. Sir. ఓకే అమ్మా. Good afternoon to all. Our topic compositions and jurisdiction of State Commission. A consumer is a person who consumes or uses any goods or services. But in the eyes of law, both the person who buys any goods or hides any services for consideration and the one who uses such goods and services with the approval of the buyer are termed as consumers. A consumer is the most important visitor on our premises. He is not dependent on us, we are on him. He is not an interruption to our work. He is the purpose of it. He is not an outsider to our business. He is a part of it. We are not doing him a favor by serving him. He is doing us a favor by giving us an opportunity to do so. Mahatma Gandhi under the Consumer Protection Act, 1986. The word consumer has ఒక been నిమిషం defined as... ఒక నిమిషం జుమా. నితిన్ నవీన్ కుమార్ చెప్పండి సార్. ఇప్పుడు జుబర్ సెమినార్ ఇస్తున్నారు, దీన్ని చూసి మీరు ప్రిపేర్ అయ్యి రేపు ఇవ్వాలా. నువ్వు నితిన్ రేపు ఇవ్వాలా. ఓకే సార్. నవీన్ కుమార్ అండ్ నితిన్ ఇప్పుడు మీకు ఎలా ఇవ్వాలో ఒకసారి చూడండి. జుబర్ ఇస్తున్నాడు, దాని ప్రకారం మీరు కూడా కొద్దిగా ప్రిపేర్ అయ్యి రేపు నవీన్ కుమార్ రేపు ఐ థింక్ ఫస్ట్ అవర్ ఉందనుకుంటా మనకి. రేపు ఫస్ట్ అవర్ మీరు ఇద్దరు ఇవ్వాలా. రైట్. ఓకే. సారీ ఫర్ డిస్టర్బెన్స్ జుబర్. కంటిన్యూ. No problem, sir. Okay, sir. The word consumer has been defined separately for the purpose of goods and services. For the purpose of goods, a consumer means one who buys any goods for consideration and any user of such goods other than the person who actually buys it, provided such use is made with the approval of the buyer. It is under the for the purpose of goods. Another is for the purpose of services. A consumer means one who hides any service or services for consideration and any beneficiary of such services, provided the service is availed with the approval of such person who had hired the service for a consideration. It is the for the purpose of services. Now our topic is redressal agencies under the Consumer Protection Act. The judicial machinery set up under the Consumer Protection Act CPA 1986 consists of consumer courts forums at the district, state and national level. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం, కన్స్యూమర్స్ యొక్క రక్షణ కోసం మన స్టేట్ కమిషన్, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ అంటే కోర్ట్స్ అనేది ఏర్పాటు చేసింది. ఎటువంటివి అంటే డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అటువంటివి. ఎందుకు అని అడిగితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అందులో కన్స్యూమర్స్ ని రక్షించడానికి, కన్స్యూమర్స్ సేఫ్టీ కోసం మన స్టేట్ కమిషన్ అనేది డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. These are known as district forum, state consumer dispute redressal commissions, state commission, and national consumer dispute redressal commission, national commission, separately. Let us have a brief idea about their compositions and roles. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా మధ్యలో అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు స్టేట్ కమిషన్. దిస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్. మన ముందు స్టేట్ కమిషన్ గురించి, ఇప్పుడు నేను చెప్పబోయేది స్టేట్ కమిషన్ గురించి మాత్రమే. అంటే స్టేట్ కమిషన్ ఉంది, నేషనల్ కమిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ ఫోరం ఉంది కదా, అవంతా కాకుండా స్టేట్ కమిషన్ గురించి ఒకటి బ్రీఫ్గా చెప్తున్నాను. అంటే స్టేట్ కమిషన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ కమిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేత సృష్టించబడినది ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్టేట్ కమిషన్ అనేది ఉంటుంది. దాంట్లో కాంపోజిషన్. ది స్టేట్ కమిషన్ కాన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ అండ్ నాట్ లెస్ దాన్ 2 and not more than such number of members as may be prescribed. 1
whom shall be a woman. The commission is headed by a person of the level of High Court judge. అంటే స్టేట్ కమిషన్ లో ఎవరెవరు ఉంటారు? స్టేట్ కమిషన్ లో కాన్ఫిడెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఒక ప్రెసిడెంట్, అండ్ నాట్ లెస్ దాన్ 2 అండ్ నాట్ మోర్ దాన్ సచ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇద్దరు కన్నా తక్కువ కాదు, ఇద్దరు కన్నా తక్కువ మంది ఉండకూడదు. అండ్ నాట్ మోర్ దాన్ సచ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇద్దరు కన్నా తక్కువ మనుషులు ఉండకూడదు, అలాగని ప్రిస్క్రైబుల్ ఒక లిమిట్ అనేది ఉంటుంది, దాని లోపల ఎంతమంది అయినా ఉండొచ్చు, దానిపైన ఉండకూడదు అనేది స్టేట్ కమిషన్ లో కాంపోజిషన్. వన్ ఆఫ్ హూమ్ షల్ బి హ్యావ్ ఏ ఉమెన్. అంటే అందరు మగవాళ్ళే కాదు, ఒక రిజర్వేషన్ లాగా కంపల్సరీగా ఒక ఉమెన్ అనేది ఉండాలి. ది కమిషన్ ఈస్ హెడెడ్ బై ఎ పర్సన్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ హై కోర్ట్ జడ్జ్. ఇందులో ది కమిషన్ ఈస్ హెడెడ్ బై ఎ పర్సన్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ హై కోర్ట్ జడ్జ్. హైకోర్టు జడ్జి ఉన్న క్వాలిఫికేషన్ అంటే హైకోర్టు జడ్జి వంటి వారు ఈ కమిషన్ లో హెడెడ్ పర్సన్ గా ఉంటారన్నమాట. Jurisdiction. A written complaint can be filed before the state commission where the value of goods or services and the compensation claimed exceeds rupees 20 lakhs but does not exceed rupees 1 crore. అంటే జ్యూరిస్డిక్షన్, దీంట్లో ఎటువంటి కంప్లైంట్స్ ఉంటుంది, ఏ వాల్యూ ఏ రేంజ్ లో ఆ కంప్లైంట్స్ అనేది ఫైల్ అవుతుంది, ఎటువంటి కంప్లైంట్స్ ఉంటుంది. రిటర్న్ కంప్లైంట్ క్యాన్ బి ఫైల్డ్. రిటర్న్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. ది స్టేట్ కమిషన్ వేర్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. స్టేట్ కమిషన్స్ లో ఎంత వాల్యూ ఉన్నవి కేసు ఫైల్ చేయొచ్చు అంటే దట్ క్లైమ్డ్ ఎగ్జిస్ట్ 20 lakhs ఉన్నవి మాత్రమే ఈ స్టేట్ కమిషన్ లో మనం ఫైల్ చేయొచ్చు. ది కాంపోజిషన్ క్లైమ్డ్ ఎగ్జిస్ట్ 20 lakhs బట్ నాట్ ఎగ్జిస్ట్ 1 crore. 20 lakh పైన ఉండొచ్చు కానీ 1 crore పైన ఉండకూడదు. 20 lakhs నుంచి 99 lakhs వరకు ఉన్నా కానీ ఇందులో చేయొచ్చు, కానీ 1 crore పైన వెళ్తే దీంట్లో మనం చేయకూడదు. అది నేషనల్ కమిషన్ లో పోతుంది. ఒక పాయింట్ రాంగ్ గా చెప్పినాను అది. మోర్ దాన్ 20 lakhs లెస్ దాన్ 1 crore అంట. 20 లక్షలకు పైన ఉండాలి, 1 కోటి రూపాయలకు లోపల ఉండాలి అని. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసినాను సార్. రైట్. మళ్ళీ అపీల్. In case the aggrieved party is not satisfied with the order of the state commission, he can appeal to the national commission within 30 days of passing of the order. ఒకవేళ ఇందులో కేసు ఫైల్ చేసి ఆ తీర్పు తనకు నచ్చకపోతే, అంటే ది అగ్రీవ్డ్ పార్టీ నాట్ సాటిస్ఫైడ్, తనకు నచ్చలేదు, సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు with the order of the state commission he can appeal to the national commission within 30 days. 30 days లోపల తను మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ కమిషన్ తో he can appeal to the national commission. నేషనల్ కమిషన్ కి అపీల్ చేయొచ్చు అన్నమాట. టైం ఎంత అంటే 30 days. సార్ దిస్ ఇస్ మై టాపిక్ సార్. ఓకే, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బాగా చెప్పారు. ఓకే, ఒక స్టేట్ కమిషన్ గురించి మాత్రం చెప్పాడు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ ఉంటాయి. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ ఈస్ హ్యావ్ దట్ వన్ స్టేట్ కమిషన్. మన దేశంలో ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్ కమిషన్స్ ఉంటాయి. ఎవ్రీ స్టేట్ ఈస్ హ్యావ్ ద వన్ స్టేట్ కమిషన్ ఉంటుంది. ఆ స్టేట్ కమిషన్ని ద స్టేట్ గవర్నమెంట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ దాన్ని అపాయింట్ చేస్తుంది. దాన్ని మొత్తం ఏర్పాట్లంతా ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీంట్లో ఒక చైర్మన్ ఉంటాడు, 2 మెంబర్స్ ఉంటారు. 1 chairman and 2 members. Among 2 members, 1 member is a woman. 2 members లో ఒక ఆడామె ఉంటుంది, ఒక చైర్మన్ ఉంటారు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమంటే, చైర్మన్ గా ఉండాలి అనుకుంటే ఆ చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్ హైకోర్టు జడ్జిగా అయినా ఉండాలి, లేదు రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా అయినా ఉండాలి. అలాంటి వ్యక్తినే స్టేట్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ మెంబర్స్కి 35 2 ఉండాలి. ఎవ్రీ స్టేట్ కమిషన్ ఈస్ హ్యావ్ 2 members and among 2 members 1 member is a woman. Their qualifications are those who are having 35 years of age and at the same time the bachelor degree undali. It must have possessed the bachelor degree and the members are having knowledge about commerce, industry,
for politics and administration and statistics and economics, for all subjects, అన్ని విషయాలలోనూ దే మస్ట్ హ్యావ్ సమ్ 10 years ఆఫ్ నాలెడ్జ్, 10 సంవత్సరాల అనుభవం ఉండే వాళ్ళని మాత్రమే మెంబర్స్గా అపాయింట్ చేస్తారు. The commission will take up the cases more above 20 lakhs and below 1 crore worth of cases can be discussed. అంటే 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలి విలువ, 1 కోటి రూపాయల కంటే తక్కువ ఉండేటువంటి కేసులని స్టేట్ కమిషన్ విచారిస్తుంది. మరియు డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఎవరైనా above the according to the given judgments given by the district forums, the judgment is not satisfied for any party, they can appeal to the state commission. డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ నుంచి వచ్చిన అప్పీల్స్ అన్నిటినీ కూడా స్టేట్ కమిషన్ విచారిస్తుంది. ప్లస్ 20 lakhs అబౌవ్ 1 crore బిలో ఉండే కేసెస్ని డైరెక్ట్గా తీసుకుని విచారిస్తుంది. ఎనీ జడ్జిమెంట్ ఈజ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ మనకు ఆ టైం అంటే 90 days. స్టేట్ కమిషన్ కూడా విత్ ఇన్ 90 days దే కెన్ గివ్ ద జడ్జిమెంట్. ఇది యాజ్ ఎ స్పెషల్ కేస్ అంటే ఏదైనా ల్యాబ్కు పంపాల్సిన సందర్భాలలో 150 days లోపల జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. ఒకవేళ దీనిలో ఇచ్చిన జడ్జిమెంట్స్లో కూడా సాటిస్ఫై కాకపోతే దే కెన్ అప్పీల్ టు ద నేషనల్ కమిషన్. స్టేట్ కమిషన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద ఏదైనా they are not satisfied, either consumer or the producer, they are not satisfied, they can appeal to the national commission. స్టేట్ కమిషన్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద వాళ్లకు సాటిస్ఫై కాకపోతే అంటే క్లయింట్స్ సాటిస్ఫై కాకపోతే నేషనల్ కమిషన్లో అప్పీల్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ద స్టేట్ కమిషన్. ఇది జుబర్ చెప్పింది. వెరీ గుడ్ జుబర్. ఒక చిన్న టాపిక్ అయినా బాగా చెప్పారు, ఎందుకంటే మనకు డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, దీస్ ఆర్ ద 3 ఆఫ్ నేషనల్ జ్యుడిషియరీ అబౌట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986కు సంబంధించిన అధికార యంత్రాంగం, పరిష్కార యంత్రాంగం అని చెప్పచ్చు ఈ మూడింటిని. ఈ మూడింట్లో మధ్యలో ఉండేది స్టేట్ కమిషన్. దాని గురించి చెప్పాడు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. Or you have any doubts, you can express your doubt, Jubar, or clarify, or otherwise I will clarify. సార్ సెమినార్స్ దీంతో కలిపి 4 సెమినార్స్ అయిపోయినాయి సార్ నావి. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ జుబర్, నాకు ఒక డౌట్ నీ మీద. వై యు ఆర్ కాన్సంట్రేట్ అబౌట్ ద సెమినార్ ఓన్లీ ఇన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986? అంటే నాకు ఇంటర్ మెటీరియల్ ఉంది సార్ నా దగ్గర. ఓహో, వెరీ గుడ్. దాంట్లో ఇది ఒక లెసన్ ఉంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ సెమినార్ యూ కెన్ సెలెక్ట్ ఫర్ అనదర్ టాపిక్. ఓకే, ఈసారి మూడింటిని గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్. డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. ఆ మూడు ఒకటేమ్మా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోరంలోనూ ఒక చైర్మన్ ఉంటాడు, 2 members ఉంటారు. స్టేట్ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటాడు, 2 members ఉంటారు. అక్కడ జడ్జిమెంట్ 90 days లోపల ఇవ్వాలా, 150 days లోపల ఇవ్వాలా. ఇక్కడ 90 days, 150 days. There is no difference between almost all same. అక్కడ ఏజ్ డిస్ట్రిక్ట్ ఫోరమ్స్లో ఏజ్ వచ్చి 65 years, స్టేట్ కమిషన్లో 67 years. ఆ పీరియడ్ ఇక్కడ 5 years, అక్కడ 5 years. ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంటుందమ్మా. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ సెలెక్ట్ ఫర్ నెక్స్ట్ టాపిక్. అంటే అన్ని ఒకే టాపిక్లో కాకుండా యూ కెన్ సెలెక్ట్ ఫర్ నెక్స్ట్ ఎనీ అదర్ టాపిక్ ఆఫ్ అవర్ బిజినెస్ లా. ఓకే పర్వాలేదు సార్. ట్రేడ్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్ అడగవచ్చు. జనరల్ టాపిక్ కామర్స్ గురించి ఇవ్వచ్చు మా. నాట్ ఓన్లీ ద బిజినెస్ లా, యూ కెన్ గివ్ హిమ్ దట్ యాజ్ అ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవర్ కామర్స్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ గురించి ఇస్తే ఏదైనా పర్వాలేదు. ఎస్. నెక్స్ట్ వాట్ మిస్టర్ నవీన్? టుమారో చెప్తాను సార్. వెరీ గుడ్. ఓకే, ఇంకేం చెప్పండి మా జగదీష్? సార్ మండే సార్. మండే. ఓకే, రేపు వచ్చి నవీన్ అండ్ నితిన్. రేపు సాటర్డే నవీన్ అండ్ నితిన్ ఇస్తారు. మండే జగదీష్. వెరీ గుడ్. ఓకే అమ్మా, సీ యూ నెక్స్ట్ క్లాస్. టైం అయిపోతుంది. బాయ్ అమ్మా. బాయ్ సార్. ఓకే. Supraja is Friday. Okay, Friday is the best day.
శిరీష చెప్తుందిలే మండే. చెప్పండి. సరే అమ్మా, ఓకే అమ్మా, బాయ్ అమ్మా. ఓకే సార్. ఓకే బాయ్. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ అమ్మా. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. ఇంటికి ఒకటి. ఇది రాలేదే ఇప్పుడు రికార్డు.